హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇటీ ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్పరాజ్ మాస్ జాతర కంటిన్యూ అవుతోంది. 11 రోజుల్లో 1409 కోట్ల గ్రాస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా. RRR KGF 2 సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన జపాన్ విజిట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. కాలికి చిన్న గాయం కావడంతో డిసెంబర్ 18న ఏర్పాటు చేసిన కల్కి 2898 AD జపనీస్ ప్రీమియర్ కు హాజరు కాలేకపోతున్నానని అనౌన్స్ చేశారు. గాయం కారణంగా ఫౌజీ షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చారు డార్లింగ్. ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణు పక్షమే ఉన్నట్టు ఆయన రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్ తోనే తెలిసిపోయింది. ఇక ఇప్పుడు తల్లి నిర్మల కూడా విష్ణునే సపోర్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది. తన అమ్మ నిర్మలమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ ను చెడగొట్టేందుకు ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన డీజిల్ బ్యాటరీలో మంచు విష్ణు మనుషులు షుగర్ కలిపారని మనోజ్ ఆరోపించాడు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో విష్ణుకు వ్యతిరేకంగా కేసు పెట్టాడు. అయితే ఈ కేసు విషయంగానే విష్ణు తప్పు చేయాలంటూ స్టేట్మెంట్ ఇచ్చారు నిర్మలమ్మ. ఆ రోజు ఇంట్లోని జనరేటర్లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మల ఖండించారు. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని స్పష్టం చేశారు. అడివిశేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెకాయిడ్. షానిలా డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నట్టు మేకర్స్ నుంచి నయా అప్డేట్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే పర్సనల్ ప్రాబ్లమ్స్ తోనే శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు టాక్. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన డెకాయిడ్ పోస్టర్స్ లో మృణాల్ కాస్త డీ గ్లామరస్ లుక్ లో కనిపిస్తూ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు 2 స్టేట్స్ లో ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి మరో ఇంట్రెస్టింగ్ కాంబోను సెట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్లు రూపొందించే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు చిరు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ముఫాసా తెలుగు వర్షన్ కి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా ఉందని చెప్పింది సితార. నిజ జీవితంలోనూ నాన్నకు ముసాఫాతో పోలికలు ఉన్నాయని చెప్పింది. నాన్న కూడా ముఫాసాలో తన క్యారెక్టర్లా అందరినీ ప్రేమిస్తారని, అండగా ఉంటారని తన మాటలతో తన తండ్రి మహేష్ నేచర్ను వివరించింది. నాన్న ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతారనే విషయం తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానంది. అయితే ఆయన కంటే ముందే తానే డిజ్నీ సంస్థలో ఫ్రోజన్ మూవీ కోసం పనిచేశానని, ఈ విషయంలో మాత్రం ఆట పట్టించాను అంటూ నవ్వేసింది సితార. కొన్ని నెలల క్రితం అభిమాని రేణుకా స్వామిని కన్నడ హీరో దర్శన్ హత్య చేయడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. దీని తర్వాత పోలీస్ కేసు నమోదు కావడం, హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా పలువురు జైలుకి వెళ్లడం అప్పట్లో సెన్సేషన్ అయింది. కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో దర్శన్కి బెయిల్ దక్కక ఇప్పుడు పవిత్ర గౌడ్ కూడా బెయిల్ వచ్చేసింది. ఇక బయటికి వచ్చి రావడంతోనే ప్రియుడిపై ప్రేమ బయట పెట్టింది ఈమె. వచ్చి రావడంతోనే వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్ళింది. అక్కడ దర్శన్ పేరుపై ప్రత్యేక పూజలు చేయించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపింది. ఇక దర్శన్ గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంతోనే బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇప్పుడు దర్శన్ పై పబ్లిక్ గానే పవిత్ర గౌడ ప్రేమ చూపించడంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తాజాగా శ్రీతేజ్ ను పరామర్శించాడు. తొక్కిసలాటలో ఆ పిల్లాడికి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందని, డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారని ఆయన మీడియాకు వివరించారు. కన్నడ బిగ్ బాస్ గురించి హాట్ కామెంట్ చేశారు స్టార్ హీరో సుదీప్. ఇక మీదట ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని చెప్పిన సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటో వివరించారు. ఇతర భాషలతో పోలిస్తే కన్నడ బిగ్ బాస్ కు ఆదరణ సరిగా లేదని, ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదన్నారు ఆయన.